జస్ట్ అదే ఓకే అలా అలా చేతి కొడతాలా కెమెరా చూడండి స్టడీ పాయింట్ కెమెరా కూడా ఓకే ఫ్రెండ్స్
Hi. Study smile. Study smile. నిధులు వచ్చేది Camera చూడమ్మా. ఇలా పట్టుకో. ఇలా పట్టుకో. రైట్. Study smile. పిల్లలకి ఇచ్చేస్తారు. కూర్చుంటే ఇచ్చేస్తాను. ఇచ్చి పిల్లలు ఎట్లా పెట్టేసి Straight. అది Meaning this is simple. కూర్చుంటే ఒంటి గంట ఈజీగా అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుకు రండి. ఉన్నది మొత్తం మనమే అందరూ కనపడతారు. ఎవరు రాకూడదు లేదు. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నా. సునీల్ కుట్టి
అని వస్తే తలలో నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పర్వత తండ్రి నీకు వందనాలు. దేవా, ఈ మధ్యాహ్న కాలంలో సునీల్ని కొద్దిగా దీవించి ఇచ్చినటువంటి నీకు వందనాలు. ఆ బిడ్డ తండ్రి ప్రభావాన్ని ఈ లోకరీత్యా జరగవలసినటువంటి ఆ మెచ్యూర్ ఆ స్టేజ్ లోనికి మీరు బిడ్డను నడిపించి ఉన్నారు, జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. మీకు వందనాలు తండ్రి. కుటుంబము ఒక కృతజ్ఞతగా ప్రార్థన జరిగించుకుంటుండగా ఈ ఆరాధన యావత్ ఆది నుండి నడిపించారు. యేసు పరిశుద్ధ నామమున బ్రతుకులను వేడుకుంటూ పొందుకుంటున్నాము. దయచేసి బ్యాక్ బెంచర్స్ సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ముందున్న వాళ్ళు ఎలాగా చిన్నగా మౌనంగా ఉంటారు. వెనకున్న వాళ్ళు దయచేసి మాట్లాడాలి. ఇక్కడ దాకా చిన్న హాలే కనుక అందరూ కలిసి మనకందరికి వచ్చినటువంటి కీర్తన పరిశుద్ధ 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 ప్రభు అనే కీర్తన పాడుకుంటూ ఆఖరు చంద్రము పాడుతూ ఉండగా లేచి నిలబడి క్లుప్త ఆరాధనలో జరిగిస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాను, లాస్ట్ లైన్ లో ఉన్నవాడు దయచేసి మాట్లాడాలి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వరసింపగలరా వరదూతలైనాని 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 వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరుపమబుద్ధి నీతి ప్రభావ నిరుపమబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ పరాయణ నరలోకధారుణ పరిశుద్ధ ధనాయుణ నరలోకధారుణ నరులను రక్షించు కరుణ సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణ సముద్ర పరిశుద్ధ మధురాత్మ వరమూలిడు పరిశుద్ధ మధురాత్మ వరమూలిడు ఆత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనక కుమార
ఇలా చెప్తా తిప్పచ్చు ఎప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నా వెనక చెప్పండి. ప్రభావమును కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, ప్రభువామమును కనికరించుము. వచ్చిన మన కలిసి అపొస్తలుల విశ్వాస ప్రమాణము చెప్పుకున్నాం. భూమి ఆకాశం చేసిన సర్వశక్తి గల దేవుని నమ్ముచున్నాను అని ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భము ధరించబడి మొత్తం పిల్లలని కాకపోతే చనిపోయి సమాజంలోకి అదృశ్యంలోకి దిగినది. చనిపోయిన వాళ్ళ నుండి మూడో జన్మలు లేచి పరలోకంలోకి సర్వశక్తి గల తండ్రి దేవుని చేతి వైపున కూర్చుండే నాడకి సజీవులకు మృతులకు తీర్పు చేపట్టుకున్నాడు వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘం, పరిశుద్ధ సహవాసం, పాప క్షమాపణ, శరీర నిత్య జీవమును దయచేసి కూర్చోనండి. నిహారం ఉంటే వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా కోరుతున్నాను.
కొనసాగించేదా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృపనే నీదే నీ దయనే నీదే క్షణమైన బ్రతుకలేనయ్యా నీ కృపనే నీదే నీ దయనే నీదే క్షణమైన బ్రతుకలేనయ్యా నేనేమైనాను మాకేమన్నాను కేవలం నీ కృపే నేనేమైనాను మాకేమన్నాను కేవలం నీ కృపే యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నేహ మీ ఫ్రెండ్ పేరు ఏంటమ్మా? ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కొంచెం ముందుకు వచ్చేస్తారా? వెలెన్సియా ఫ్రెండ్స్ వస్తే ముందుకి వచ్చేస్తారా? ఎందుకంటే మీ ఫ్రెండ్ చెప్పి నీకు కూడా థ్యాంక్ యూ నేహ. నేహ వచ్చినప్పటికి వెలెన్సియా వల్ల బాగా చక్కగా పాడతారు. ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు మాస్టర్ తమ్ముడు కొద్దిసేపు ఆయన కూడా పాడతారు. రైట్ ఫ్రెండ్స్ అందరూ ముందుకు వస్తే మిమ్మల్ని ఏమో రెస్పెక్ట్ ముందుకు వచ్చే మనల్ని పట్టించుకోలేదని కొంతమంది అనుకుంటారు. సరే అది ఒక్కటే ఉంది కాబట్టి సమంత కూడా ముందుకు వచ్చేస్తే బాగుంటుంది. టైం 1:20 మాక్సిమం 1:30 1:40 లోపు కార్యక్రమాన్ని చేస్తాము. ఇప్పుడు బైబిల్ రీడింగ్ ఉన్నది. మొదటి పాఠం పాత నిబంధన మధ్య భాగంగా సంగతులు 31వ అధ్యాయం 25, 26 వచనాలు విజయ్ కుమార్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆ తదుపరి మరి వెలెన్సియా వాళ్ళ నాన్న అపోస్తులైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదివేస్తారు. నేటి ధ్యానం నిమిత్తం చదవబడిన వాక్యభాగం చదువుతాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25, 26 వచనం. నడికట్లను వస్త్రకలతో అమ్మును, ధనము ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండదు. జ్ఞానము కలిగి తన నోరు తెరచను, కృపగల ఉపదేశము ఆమె బోధించు. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఈ సమయంలో మరి నానమ్మ గారు వచ్చి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం.
ఈ ప్రత్యేక దినం కోసం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పాఠ్యభాగం 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఎవరిని బట్టి ఎవడను నేను తృణీకరింపనీయను గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ఇప్పుడు ఇంకొక ఆయన ఒక ప్రత్యేకమైన పాట పాడతాడు ఇంగ్లీష్ లో. నివేద్ మార్వెన్, ముద్దుగా జాష్ అని పిలుస్తాము. Thank you, Jesus Christ. Our Lord's people say, Amen for the fortune back say, Amen in the reach in the back say, Amen let our creation say, Amen in God's good say, Amen if you are to say, Amen if you are if you look at the chain. I wanna hear all God's people say, Amen, Amen, Hallelujah, Amen, 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 Hallelujah, Amen. God's been good, all some knowledge of God's been good. I want to say every day of His strength. All the things understood is not understood. Everything was no say, no magic. I wanna go like a mother, like a Mary. In the room of the Mary, it's a classic. All God's people say, Amen for the fortune back say, Amen in the reach in the back say, Amen that our creation say, Amen that cause me good you say, Amen if you always good you say, Amen if you're not good prayer, if you don't change. I wanna hear all God's people say, Amen, Amen, Hallelujah, Amen, 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 Hallelujah, Amen. థ్యాంక్ యూ మార్వెన్. ఎందుకంటే ఇంట్లో పేరు గుర్తు వస్తుంది కానీ రైట్. ఒక 10-15 minutes అందరూ సెల్ ఫోన్లో, వీలైతే సైలెంట్ మోడ్ లో పెట్టండి, ఆఫ్ చేస్తే మరీ మంచిది. వీలైతే సైలెంట్ మోడ్ లో పెట్టండి. ఇప్పుడు కుట్టి సునీల్ ఖచ్చితంగా 10-15 నిమిషాలు వచ్చి కూర్చోండి. తమ్ము వాళ్ళు చూస్తారు, మీ ఫోన్ అక్కడ ఇచ్చేసారు. కుట్టి రైట్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇక్కడికి వచ్చామో అందరికీ తెలుసు. ఆడపిల్ల జీవితంలో పెద్ద మనిషి అవటం లేకపోతే మెచ్యూర్ అవటం అనేది ఒక ప్రత్యేకత. ఎందుకనంటే ఈ ఫంక్షన్స్ కూడా ఎందుకు పెడతాము అని అంటే, ఇక్కడ ఈ అమ్మాయి అన్ని విధాల అర్హతను కలిగి సిద్ధంగా ఉంది. దేనికి అర్హత కలిగింది, దేనికి సిద్ధంగా ఉంది? ఒక పరిపూర్ణమైన స్త్రీకి కావలసినటువంటి అర్హతలన్నీ కలిగి, ఇంకా మనం మాట్లాడుకుంటే వివాహమునకు ఈ అమ్మాయి మా ఇంట్లో సిద్ధంగా ఉంది అని చెప్తాం. మెచ్యూర్ ఫంక్షన్ అని అంటే ఇది. అయితే మనకి చూసుకున్నప్పుడు
ఫిజికల్ మెచ్యూరిటీస్ వస్తున్నాయి, కానీ ఎవరన్నా మాట్లాడితే నేను ఇంక మాట్లాడు, అది ఎక్కడ కూర్చున్న వాళ్ళన్నా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడటం మానేసి చూస్తూ ఉంటాను. రైట్. మెంటల్ మెచ్యూరిటీ స్పిరిచువల్ అనగా భక్తి పరమైనటువంటి లేకపోతే విశ్వాసపరమైనటువంటి ఆ మెచ్యూరిటీస్ ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే బైబిల్ నుండి చదివించినటువంటి 2 పాఠాలు, ఆ రెండింటిలో ఒక దాంట్లో ప్రతి ఒక్కళ్ళు, అది వయసుతో సంబంధం లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఎలాగూ ఉండాలి అనే విషయం పౌలు అనేటువంటి ఆయన తన కుమారుడైనటువంటి లేకపోతే యవనములో ఉన్నటువంటి కుమారుడైనటువంటి తిమోతికి చెప్తూ ఉంటాడు. ఇక్కడ 5 విషయాలు ఉంటాయి. ఇక్కడ 5 విషయాలు ఉంటాయి. మొదటిది మాట, రెండవది మాట అంటే when you speak the word should be appropriate and it should have its perfect meaning. If you speak something, that should convey the word you are speaking and it should have the essence. ఎందుకు ఇంగ్లీష్ లో చెప్తున్నానంటే సగం తెలుగు అర్థం అవుతుంది, సగం ఇంగ్లీష్ అర్థం అవుతుంది కదా. మనం ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని అడిగితే చాలా వరకు నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మనం ఇంగ్లీష్ మీడియం, సగం సగం. సో when we speak we have to convey what we want to convey and it should be straight and it should be have its meaning. For example, I want to do MBBS. Does it have or does this sentence carry any weight? For sure, it has its weight and meaning. That it is saying that I am going to be a medical student. In the same way, నువ్వు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా నీ మాట చాలా ఖచ్చితంగా అది దాని అర్థాన్ని కలిగి ఉండాలి. ఆ విషయం చెప్పాడు. అది ఎక్కడ నుండి వస్తుంది అని అంటే ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగా, మనం మాటలు ఎక్కడ నేర్చుకుంటాం? స్కూల్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటాం కదా. ఇంటిలో తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటాం. మనం మాట్లాడేది, మనం నిలబడేది ఎలా ఉంటుంది చెప్పండి. ఆడపిల్లలు ఎక్కువగా అమ్మని అనుకరిస్తారంటారు, కానీ ఆడపిల్ల ఎక్కువగా నాన్నని అనుకరిస్తుంది. ఆడపిల్ల ఎక్కువగా నాన్నని అనుకరిస్తుంది. నాన్న అంటే సో వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడు, వాళ్ళ నాన్న ఎలా మాట్లాడతాడు, అలాగే అయితే మనందరికీ నాన్న ఒక ఆయన ఉన్నాడు. నాన్నలకి నాన్న ఆయన ఎవరో చెప్పగలరా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట యేసు. We know the truth, but we never follow him. కదా? We know that Jesus is Father for everyone, but we never follow Jesus. కూర్చున్న తను చెప్పే నాతో సహా. ఎందుకంటే చెప్పటం ఇట్ ఈస్ ఈజీ టు సే, బట్ ఇట్ ఈస్ హార్డ్ టు ఫాలో కదా. సో ఇక్కడ ఇందాక ఒక చక్కని మాట సార్ చెప్పారు, తల్లిదండ్రుల దగ్గర. సో ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ టీచర్ ఫర్ అవర్ చిల్డ్రన్, మన పిల్లలకు మంచి ఉపాధ్యాయులు ఎవరంటే మనమే. సో మనం ఎలా మాట్లాడతామో, ఏం మాట్లాడతామో, ఎప్పుడు ఎలా మాట్లాడతామో. సో ఇంకొకటి అడుగుతాం, అబద్ధాలు నేర్పించేది ఎవరు పిల్లలకి? పిల్లలకి అబద్ధాలు చెప్పడం నేర్పించేది ఎవరు? తల్లిదండ్రులే. వాళ్ళు చెప్పమన్నప్పుడు అది అబద్ధం కాదు, వాళ్ళకి అబద్ధం చెప్తే అప్పుడు ఏం చేస్తారు? పనిష్మెంట్. అప్పుడు ఈ పిల్లలు అనుకుంటారు వీళ్ళు చెప్పమంటే ఏం లేదు కానీ నేను చెప్తే వచ్చు. సో ఫస్ట్ ఎవరు సెట్ అవ్వాలి? ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. మనందరికీ తెలిసిందే, ఇక్కడ ఉన్న వాళ్ళలో
స్క్రాప్ అంటావా క్రాప్ అంటావా పేదలు? నేను ఇంగ్లీష్లో వీక్, తెలుగులో పూర్, నాకు అందిస్తేనే చెప్పగలను. క్రాప్ తెలుసు కదా అందరికి. ఎలా నడుచుద్దో చెప్పగలరా? కాళ్ళతో నడుచుద్దా? వెరీ గుడ్, సెంటెన్స్ అనిపించారు. ఓకే, అంటే కుక్క ఎలా నడుస్తుంది? స్ట్రైట్ గా నడుచుద్దా, అడ్డంగా నడుచుద్దా? ఓకే, ఫిష్ ఎలా స్విమ్ చేస్తుంది? స్ట్రైట్ గా వెళ్తుందా, అడ్డంగా వెళ్తుందా? ఓకే, పాము ఎలా వెళ్తుంది? మెలికలు తిరుగుతారు. అలాగే ఈత కూడా ఒక ప్యాటర్న్ ఉంది, చెప్పగలరా? అయ్యా, వంకరగా అంటాం. వంకరగా నడుస్తుంది అంటే ఇలా స్ట్రైట్ గా వెళ్ళాల్సింది ఎటు వెళ్తుంది? అడ్డంగా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా చూస్తే అందరిని చూడగలనా, ఇలా చూస్తే అందరిని చూడగలనా? ఈత కూడా అంతే, ఇలా చూస్తూ ఉంటుంది కానీ ఇలా నడుచుకుంటూ వెళ్తాను. సరే, ఇదెందుకు చెప్తూ ఉన్నానంటే దాన్ని నేర్చర్ అని. అలాగే పిల్లలు ఏమి నేర్చుకున్నది పేరెంట్స్ దగ్గర నుంచే నేర్చుకుంటారు. వాళ్ళు స్ట్రైట్ గా ఉండమని చెప్తే స్ట్రైట్ గా ఉంటారు. లేదు, అబద్ధం చెప్పండి, ఎవరైనా కొట్టండి, తిట్టండి అని అంటే నేర్చుకుంటారు. సో పీతలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? పీతలు మాట్లాడుకుంటే క్రాబ్ మాట్లాడితే ఎలా ఉంటుంది? రైట్. ఎందుకు చెప్తున్నానంటే ఇవంతా మాట్లాడుకునే ఎలాగా మామూలుగా కాదు, ఒక సెమినార్ పెట్టుకున్నాయి. ఇలాగే ఒక హాల్ తీసుకొని ఒక సెమినార్ పెట్టుకొని ఒక డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ ఏంటో తెలుసా? మనకు ఒక బ్యాడ్ రిమార్క్ ఉంది, మనం స్ట్రైట్ గా నడవలేము, వంకరగా నడుస్తాము. సో ఈ డెసిషన్ లో ఫేవరబుల్ డెసిషన్ తీసుకున్నాం. అదేమై ఉండొచ్చు చెప్పండి? ఫేవరబుల్ డెసిషన్ తీసుకున్నాం. పెద్దోళ్ళు ఏమంటారు? మేము ఇంక చేయలేము, పిల్లలు మీరు చెయ్యాలి. అలాగే ఈ సెమినార్లో ఈ పీతలు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, మనం పెద్దవాళ్ళం, ముసలాళ్ళు అయిపోయాం, మనం చేయలేము, మన పిల్లలకి చెప్తాం అని. మన పిల్లలు స్ట్రైట్ గా నడవాలి, వాళ్ళు నడవకపోతే పనిష్మెంట్ ఎలాగుంటుంది అంటే చాలా సివియర్ గా ఉంటుంది. మీకు స్కూల్లో ఉన్నట్టే సిస్టర్, ఫాదరు వీళ్ళ దగ్గర ఉంటాయి కదా. అలాగే డెసిషన్ తీసుకొని అందరికీ చెప్పినాయి. ఇప్పుడు మీకు లాంటి పిల్లలు, అబ్బా మనకు ఒక ఛాన్స్ వచ్చింది వీళ్ళందరి దగ్గర నుంచి ఏమవటానికి, నడిచేసి స్ట్రైట్ గా నడిచి వీళ్ళందరినీ మేమేం చెప్తే మీరు అది చెయ్యాలని వచ్చని, ఓకే మీరేం చెప్తే అది చేస్తామని అంటారు. ఎలాగా? విలేజ్ ఎలాగా అంటుంటాం కదా, అంటారా? అన్ని బాగానే ఉన్నాయి, అటు చూసి చెప్తా ఉన్నావు, నా వైపు తిరిగే మందుకు అనుకుంటున్నావు కదా. రైట్, అందరం అంటే మీరు స్ట్రైట్ గా నడవకపోతే కాళ్ళు చేతులు విరిచేస్తామన్నా. ఓకే అన్న, ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకంటే 5 o'clock ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎన్సీసీలో ఎంతమంది ఉన్నారు? ఎన్సీసీ జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది? సెంటెన్స్ లో ఎన్సీసీ లేదా? ఓకే, వెరీ గుడ్. ఫాలోన్ అంటారు, సరే అని నువ్వు వచ్చి మాట్లాడు. ఫాలోన్ అంటారు అంటే పొద్దున్న 5 గంటలకి మొత్తం అందరూ లైన్ లో నిలబడి, ఇవి కూడా నిలబడి స్ట్రైట్ గా నడవకపోతే కాళ్ళు చేతులు విరిచేస్తారు. ఓకే, 1, 2 బాగా వేసి 3 అడుగు. ఇప్పుడు ఇది ఏమి యుగం, ఏం జనరేషన్? ఇది కొంచెం గట్టిగా అడిగినప్పుడు గట్టిగా చెప్పచ్చు. ఏమో అది తెలియదు కానీ ఏంటంటే కంప్యూటరైజ్డ్ వరల్డ్ కదా, న్యూ జనరేషన్, న్యూ వర్షన్స్. ఇప్పుడు ఏదో జెన్సీయా, మొన్న చూశాను నేను ఏదో వీళ్ళు, జెన్సీ అంటే ఏంటో తెలియదు, పుడుతూనే పరిగెట్టేస్తారో ఏంటో తెలియదు. సరే, ఈ జనరేషన్ కి ఏంటంటే టెక్నాలజీ వాడుకోవడం తెలుసు. దెబ్బలు తగిలి ఉన్నాయి కదా, అన్ని ఏమంటారు, ఏమి మీటింగ్ అంటారు, ఆఫ్లైన్ మీటింగ్, ఆన్లైన్ మీటింగ్, ఏంటది టెర్మినాలజీ ఏంటి? జూమ్ మీటింగ్. దానికి ఇంకొక వర్డ్ ఏదో ఉంటుంది, ఆ టెర్మినాలజీ రావట్లేదు నాకు. సరే, జూమ్ కాల్ చేసుకునే
ఇప్పుడు ఇది ఫేవరబుల్ డెసిషన్ ఒకటి తీసుకునే పిల్లలు. మనం వాడు చెప్పినట్టు చేశాము. ఇప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకున్నాం. వాడు ఎక్కడ అడుగు వేస్తే అక్కడ మనం అడుగేయాలి. వెయ్యకపోతే వాళ్ళు చెప్పేసినా మాకు అభ్యంతరం లేదు. బాగుందా? బాగుంది కదా? సో ఆ డెసిషన్ తీసుకొని వీళ్ళకి చెబితే ఓకే మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఈ పేద యొక్క నేచర్ ఏమిటనంటే అది స్ట్రైట్ గా నడవలేదు. వాళ్ళు వచ్చిన చూసుకుంటారులేమ్మా, మనం వెళ్దాం. క్లాస్లో చూసినట్టు అలా చూస్తే అలాగా? రైట్. డెసిషన్ తీసుకొని చెప్పినవి నెక్స్ట్ డే వచ్చింది. పేరెంట్స్ ముందు నిలబడ్డారు, వెనకాల పిల్లలు 1 2 3 4 5 కష్టపడి వేసింది. 6 నుంచి మళ్ళా జాగ్రత్త. తల్లిదండ్రులుగా మనం ఎలా ఉన్నామో మన పిల్లలు అలాగే ఉంటారు. అందుకు ఒక సామెత ఉంటుంది. ఇంటిని చూస్తే లేకపోతే ఇల్లాలని చూస్తే ఇంటిని చూడొచ్చా, ఇంటిని చూసి ఇల్లాల గురించి చెప్పచ్చా? ఇల్లుని చూసి ఇల్లాలు ఎలాగుందో చెప్పచ్చు. ఇంకొకటి ఉండదు, అంటే అమ్మ గురించి చెప్తారు. అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుక. అంటే అమ్మ గురించి అన్ని మామయ్యకి తెలుసు. అమ్మ ఏంటో, అమ్మ ఎలాగుంటుందో. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మాటలోనూ జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులారా, మీ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడు నుంచి అలా జాగ్రత్తగా మాట్లాడాలో చెప్పగలరా? ఈ బిడ్డలు మీ గర్భంలో రూపు దాలుస్తారు కదా, రూపం వస్తుంది. కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇవన్నీ. అంటే 6వ నెలకి ఒక కంప్లీట్ ఏమంటారు, ఒక బిడ్డ తయారవుతుంది కదా. అప్పుడు వాళ్ళు స్వరం గుర్తుపట్టడం, నాన్న వచ్చినా ఇష్టమైన వాళ్ళు వచ్చినా ఏం చేస్తారు, వాళ్ళు అమ్మను తంతూ ఉంటారు. ఎలాగా? వాళ్ళు వింటున్నారు కాబట్టి, వాళ్ళు విని గ్రహించగలుగుతున్నారు కాబట్టి. మనం చాలా మంది పిల్లలకు వీళ్ళేం తెలుసు, వీళ్ళకి ఏం తెలుసు అనుకుంటాం. వాళ్ళు పిండముగా రూపింపబడినది మొదలుకొని 5 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఏమి వింటున్నారో, వాళ్ళు ఏం చూస్తున్నారో, వాళ్ళు ఏమి తల్లిదండ్రులు మీరేం చేస్తున్నారో అదే వాళ్ళు మిగిలిన 95 సంవత్సరాలు, ఒకవేళ 100 సంవత్సరాలుగా బ్రతికితే మిగిలిన 95 సంవత్సరాలు వాళ్ళు జీవించి చూపిస్తారు. సో పేరెంట్స్ బీ కేర్ఫుల్. వీళ్ళకి ఇప్పుడు మెచ్యూర్డ్ ఏజ్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా చెప్పగలమా? చెప్పలేకపోతున్నాం. ఎందుకనంటే మనము వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ ముందు దెబ్బలాడుకున్నాం, వాళ్ళ ముందు కొట్లాడుకున్నాం. వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు ఏడ్చాం. కొంతమంది ఏడుస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకో చెప్పగలరా? మేబీ ఆ తల్లి ఆ బిడ్డను గర్భము దాల్చినప్పుడు భర్త విషయంలోనే, ఏ విషయంలోనో ఏడుస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ద సైకలాజికల్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్. మీరు వెళ్ళి సైకాలజీలో చూడండి, ఇవి వాస్తవం. మూడ్స్ స్వింగ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు తల్లి మూడ్స్ ఎలాగున్నావో, ఇక్కడ తల్లిని సంతోషంగా ఉంచడం ఎవరి పని? నాన్న పనే, ఇంకెవరన్నా పని? ఇంట్లో వాళ్ళందరి పని నాన్న పని. సో మాట విషయం జాగ్రత్త. రెండోది ప్రవర్తన, బిహేవియర్. ఎలా బిహేవ్ చేస్తే, అంటే ఎదుటి వాళ్ళతో మన బిహేవియర్ ఎలా ఉందో మన పిల్లల్ని కూడా అలాగే. ఒకసారి ఒక తల్లి తండ్రి ఇలా మాట్లాడుకుంటున్నారంట. ఒక గెస్ట్ ని పిలిచారంట ఇంటికి. అమ్మ దయచేసి మాట్లాడదలుచుకుంటే పక్కకి వెళ్ళి ఏమంటారు, ఒక గెస్ట్ ని పిలిచారంట. గెస్ట్ ని పిలిచి ఇలాగ వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఈయనకి చాలా మంచోడు, కానీ ఈయన అన్నం తినేటప్పుడే పందిలాగా తింటాడని చెప్పి మాట్లాడుకున్నారు. సరే, ఆ ఇన్వైట్ చేసిన రోజు వచ్చింది. ఈ పిల్లోడంట, పేరెంట్స్ వచ్చారు, అన్ని డిషెస్ సర్వ్ చేశారు. లోపలికి వెళ్ళి ఇంకోటి ఏదో ప్రిపేర్ చేస్తా ఉన్నారు. అయితే ఈ పిల్లవాడు లేకపోతే పిల్ల విన్నవాళ్ళు కర్టెన్ దగ్గర నిలబడి
చూస్తూ ఉంటాం కదా, ఇలాగా కట్టెను కొంచెం తీసి తలకాయ ఒక్కటి బయట పెట్టి చూస్తుంటాం కదా. చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే గెస్ట్ బాబు నాన్న రా అంటాడు. అనుకుంటా వెనక్కి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఇలాగ అంటున్నాడు. మమ్మీ డాడీ అంకుల్ పందిలాగా తింటారని చెప్పారు, కానీ అంకుల్ మనకులాగే మనిషిలాగా తింటున్నాడు, మీరేంటి అలా చెప్పారు అన్నారు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మాట, ఆ ఆలోచన, ఆ బిహేవియర్ మనల్ని బట్టి. సో ప్రవర్తన విషయంలో అంటే ఎదుటి వాళ్ళని ఆనర్ చేసేది. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం ఆనర్ చేస్తే సింపుల్. అత్త కోడళ్ళకి పడుద్దా? అత్తగారి ఇంట్లోకి వస్తే అమ్మలాగా ఉంటుంది, నానమ్మ ఇంట్లోకి వస్తే అమ్మలాగా ఉంటుంది. పిల్లలు నేర్చుకుంటారు. సో మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త ఉండాలి. మూడోది ప్రేమ, లవింగ్ వన్ అనదర్. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించడంలో ఎలా ఉండాలంటే అవతల వాళ్ళు నిన్నెంతగా ఇబ్బంది పెట్టినా యూ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ద సేమ్ లవ్ విచ్ were there in between both of you. మీ ఇద్దరి మధ్య ఒక ఇబ్బంది రాకముందు ఎంత ప్రేమ ఎలా ఉందో అలాగే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గాడ్లీ లవ్. ఈ ముందు కూడా these two and the third will also come are shown by Jesus Christ. ఆయన మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాడు, ఎవరిని కూడా దుర్భాషలు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మాకు బూతులు రావండి అనేవాళ్ళు ఉంటే చెయ్యెత్తుతారా? మాకు బూతులు ఆడటం రాదండి అనేవాళ్ళు ఉంటే చెయ్యెత్తుతారా? అది ఇంగ్లీష్ అవ్వు, తెలుగు అవ్వు, ఏ భాష అవ్వు. ఫస్ట్ కొత్త భాష నేర్చుకుంటే ఏం నేర్చుకోగలం చెప్పండి? నాకు హిందీ పెద్దగా రాదు ఒకప్పట్లో, కాకపోతే ఒక మాట మాత్రం తెలుసు, చెల్బే సాలే. ఒకసారి ట్రైన్ ఎక్కాలి, వాడికి కదలట్లేదు, అయితే ఈ మాట అన్నా. వాడు హిందీ వాడు ఈ మాట అన్నా అంటే ఆడు మొదలు పెట్టాడు బూతులు. సరే, ఇక అది అలా సాగింది. సో ఫస్ట్ ఏమొచ్చింది? మంచి బూతులే. సాలే అంటే బామ్మరి దాని అర్థం అని తర్వాత తెలుసు. సరే, సో ఇక్కడ మన మాట ప్రతి పరిస్థితి, మన యొక్క ప్రేమ, you have to love one another. There should not be any conditions. కానీ మన లవ్ అంతా ఎలాగుంటుందో చెప్పండి? గివ్ అండ్ టేక్ పాలసీయే కదా. నువ్వు నాతో ఎలాగుంటే నేను నీతో ఎలాగుంటా. దేవుడితో మంచి బిజినెస్ డీల్ మాట్లాడుకుంటామే. పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మంచి డీల్స్ మాట్లాడుకుంటారు కదా. పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మంచి డీల్స్. నన్ను పాస్ చేయి, నేను నీకు తెస్తా. నన్ను పాస్ చేయి, నేను నీకు తెస్తా. అవునా కదా? మనం కూడా అదే చెప్తాం. దేవుణ్ణి అడుగు. దేవుడు ఏమడగాలి? జ్ఞానమో జ్ఞాపక శక్తి అని మనం అడగాలి. కానీ మనమేం అడుగుతాం? నేను చదవను కానీ నాకు పాస్ మార్కులు వేసాను కదా. ఏవా నేనేం చదవలేదు, అక్కడ ఒక మాట మాట్లాడతాం. నీకు అసాధ్యానికి అసాధ్యమైనది అడిగితే చేయటం నీకు ఈజీ కదా, అడగమన్నావు కదా. నేనేం చదవలేదు, ఇప్పుడు నన్నైతే పాస్ చేసేవా? సరే, దేవుడు ఎంత ప్రేమమయుడు, అంత న్యాయవంతుడు. అసలు వాళ్ళు ఇద్దరు ఉన్నారా, బయటికి వెళ్ళిపోయారా? సరే అని చూద్దాం. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఈ టీచింగ్ ని మనం చేసి చూపిస్తే, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు టీచ్, సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు షో, థర్డ్ we have to act according to our words. Our deeds should be according to our words. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం చెప్తున్నామో అలాగే మనము జీవించాలి. మనుషులకి ఉండవలసిన 3 లక్షణాలు చెప్తాం. మనుషులకి ఉండవలసిన 3 లక్షణాలు. మొదటిది విచారణ, అంటే తెలుసుకోవాలి, అక్కడ ఏముందో తెలుసుకోవాలి. రెండోది ఆచారం,
ఆ తెలుసుకున్న దాని ప్రకారం మనము జీవించాలి. మూడవది ప్రచారం. అంటే మనము తెలుసుకున్నది, మనము జీవిస్తూ ఉన్నది చెప్పాలి, ప్రచురం చెయ్యాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? విచారిస్తాం, ప్రచురిస్తాం, తెలుసుకుంటాం, చెప్తాం, కానీ అలాగే ఉన్నాం. ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. ఇంకొక 5 నిమిషాల్లో నేను ఇది చేస్తాను. మనం తెలుసుకుంటాం. ఒక ఉదాహరణ ఏంటంటే, నాకులాంటి ఒక ఆయన నిలబడి పొరుగు వారిదేమీ ఆశించకూడదు అని చెప్పాడు. నాకులాంటి ఒక ఆయన నిలబడి నీ పొరుగు వారిదేమీ ఆశించకూడదు అని చెప్పాడు. అయితే ఆయన ఇది చెప్పడం కంటే ముందే పక్కింటి వాళ్ళ కోడిని పట్టుకొని గంప కింద దాచిపెట్టాడు. ఈ మాటలు చెప్తూ ఉంటే ఆయన భార్య కూడా కూర్చొని విన్నదా. విని అయ్యో మా ఆయన మారిపోయాడని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ గంప కింద నా కోడిని విడిచిపెట్టేసి ఈయన ఇంకొక చోటకు వెళ్ళి పని చూసుకొని వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి 2 రోజుల్లో కోడి అని అంటే వాసన ఎక్కడ దాకా వచ్చేది? వీధి చివరి దాకా వచ్చేది. అయితే ఏ వాసన రావట్లేదు. అంటే ఇంటికి వచ్చి సైకిల్ దిగి అనుకుంటూ అమ్మ ప్రెట్టి రైట్ ఇంటికి వచ్చి ఏం వాసన రావట్లేదని చెప్పి భార్యని అడిగాడంట. ఏంటి కోడి కూర చేయలేదా అంటే, ఇందాక మీరే కదండి పొరుగు వారిని ఏమి ఆశించకూడదని చెప్పారు. సో పొద్దున్న మీరు దాచిపెట్టినటువంటి కోడిని నేను వదిలేశాను అన్నాను. అమ్మ ఇవన్నీ చెప్పడం వరకే కానీ చేయటం కాదు. సో ఇవాళ మన బిడ్డలు ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటారు, మనం ఏం నేర్పిస్తున్నాం? సో 4వ దానికి వద్దాం. విశ్వాసం లేకపోతే నమ్మకం. Faith towards friends and family. Faith towards friends and family. ఇంటిలోనూ నమ్మకంగా ఉండాలి, ఫ్రెండ్స్ దగ్గర నమ్మకంగా ఉండాలి. మంచి వాసనలు వస్తున్నాయా? రైట్. ఇప్పుడే ఓర్పు కలిగి ఉండాలి కదా. ఇప్పుడే ఓర్పు కలిగి ఉండాలి. సరే, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, యూ విల్ బి ఫెయిత్ఫుల్ టు ఎవ్రీవన్, your family, your friends, and your dear ones, your neighbors, for everyone. మళ్ళీ అది ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఎలా ఉంటే అలా. లాస్ట్ వన్, కాంటాక్ట్. నీ ఏముందాక చెప్పగలరా? కాంటాక్ట్ ఏమంటారు? కాంటాక్ట్ సర్టిఫికేట్ అంటాం కదా. క్యారెక్టర్ అసాసినేషన్. నీ క్యారెక్టర్ని, నీ కాంటాక్ట్ని స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇస్తారు కదా కాంటాక్ట్ సర్టిఫికేట్. వాళ్ళది బాగలేకపోతే ఎవరు, స్కూల్లో బిహేవియర్ బాగోకపోతే ఎవరు. సో నీ లైఫ్లో కూడా, సో when we start teaching, we have to be careful in these 5 segments. ఈ 5 segments ని మనము పేరెంట్స్ గా కలిగి ఉంటే మన పిల్లలు కూడా అలాగే. మామిడి చెట్టుకి కొబ్బరికాయలు కాస్తాయి అంటే హాయ్. అలాగే మంచి తల్లిదండ్రులకు మంచి బిడ్డలే పుడతారు, లేకపోతే మంచిగానే ఉంటారు. మరి మన పిల్లలు పాడైపోయారంటే ఎవరు పాడైపోయినట్టు? ఇవాళ మిన్నీకి తెలుగులో ఓణీల ఫంక్షన్, ఇంగ్లీష్లో హాఫ్ శారీ. ఈ ఫంక్షన్ చెప్తుంది ఏంటంటే, నో వాట్ యు ఆర్ అండ్ టీచ్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ షో ద రైచియస్ అండ్ రైట్ వే అండ్ బిహేవ్ అండ్ యాక్ట్ వాట్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. ఇప్పుడు తల్లిదండ్రులు చేసే తప్పు ఒకటి చెప్పమంటారా? నాకు ఎలాగా లేదు వీళ్ళకన్నా ఇద్దాం,
అని ఇచ్చి పాడు చేస్తుంది అబద్ధాలు పిల్లల్ని. ఐఫోన్ యూజ్ చేయడం రాని పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఐఫోన్ యూజ్ చేయడం రాని పిల్లలు. కానీ బైబిల్ చదవగలిగిన పిల్లలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నేను బైబిల్ అని ఎందుకు చెప్తానంటే, నేను బైబిల్ చదువుతాను కాబట్టి దేవుని గురించి చదవటం ఎంతమంది చదువుతారు, ఎంతమంది ప్రార్థన చేస్తారు, ఏమని చేస్తారు? జాగ్రత్త. వాట్ వి టీచ్, వాట్ వి షో, వాట్ వి గివ్, దట్ విల్ కమ్ యాజ్ అ ఫ్రూట్. దట్ విల్ కమ్ యాజ్ అ ఫ్రూట్. మనం కోసేది ఏంటంటే మనం విత్తిందే. స్టూడెంట్స్ ఫెయిల్ అయితే ఎవరిని తిడతారు చెప్పండి? స్కూల్లో స్టూడెంట్స్ ఫెయిల్ అయితే ఎవరిని తిడతారు? స్టూడెంట్స్నే తిడుతున్నారు ఈ మధ్య కదా. మీరేం చదువుతున్నారు కానీ వాళ్ళ మనసులో అంటారు మీరేం చెప్పారో మీ మీదే. అవునా కాదు? మీరు చెప్పిందే మేము చదువు. అప్పుడు ప్రాబ్లమ్స్ అని ఉంటుంది. ప్రతి ఇండివిజువల్ చాలా అవసరం. 31 చాప్టర్స్ ఉంటాయి. 31st చాప్టర్ 25 and 26 వర్సెస్ ఉన్న మాట ఏమిటంటే, ఆ స్త్రీ లేకపోతే ఆ బిడ్డకు నీతి అనే వస్త్రం వస్తుంది. ది గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్, ఎ గార్మెంట్ ఆఫ్ ఫెయిత్, ఎ గార్మెంట్ ఆఫ్ గ్లోరీ. దానిని ఎలాగన్నా చేసుకోవచ్చు. ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తే పేరు తిరగట్లేదు. కొంచెం గంట విలెన్సియా ఏం చేస్తున్నారంటే, ఈ అకేషన్ మనందరికీ ఒక టీచింగ్, ఒక విషయాన్ని చెప్పారు. మనం మన పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు కూడా ఎలా పెరగాలి. పేరెంట్స్ చెప్పే మాట మేము వింటాం అనేవాళ్ళు చెయ్యతారు. మా పేరెంట్స్ మాట ఏం చెప్తే అది మేము వింటాం అనేవాళ్ళు చెయ్యతారు. వెరీ గుడ్. మేము ఎవ్వరం వినమని నిర్భయంగా ఒప్పుకున్నాను. బట్ రిమెంబర్, వై యువర్ డాడ్ అండ్ మామ్ వర్ ఇన్ ఏ సచ్ ఏ హై పొజిషన్. ఎందుకు మీ పేరెంట్స్ ఆ హై పొజిషన్ లో ఉన్నారు, లేకపోతే ఒక పొజిషన్ లో ఉన్నారు? ఎందుకు ఉన్నారు చెప్పగలరా? బికాస్ దే లిసన్ టు దేర్ పేరెంట్స్ వర్డ్స్. They never ever said any word against to their parents' words. But మనం ఏం చేస్తున్నాం? జనరేషన్ గ్యాప్ కదా. ఇక్కడ నేను అమ్మ అని పేర్లు పెట్టి చెప్తూనే ఉన్నాను, కింద సెల్ ఫోన్ లో మెసేజ్లు వెళుతూనే ఉన్నాయి. అవునా కదా? ఇక్కడనే కాదు, కొన్ని చోట్ల. రైట్. సో మీరు మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలంటే వెళ్ళరా మీరు, లేదా మిమ్మల్ని ఎవరన్నా రికగ్నైజ్ చేయాలి అని అంటే యూ షుడ్ ఒబే యువర్ పేరెంట్స్, ఎల్డర్స్, టీచర్స్. మీరు ఒబే చేస్తే మిమ్మల్ని అనేది ఏంటంటే, మీ గురించి ఇచ్చే టెస్ట్ మనీ ఏంటంటే, ఈ క్లాస్ లో ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి ఇలాగ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. వీళ్ళు టీచర్స్ ని అందరినీ కూడా వాళ్ళు ఏమి మాట్లాడరు, మేమేం చెప్తే అది చేస్తాం. కానీ యాక్ట్ చేసే వాళ్ళు కూడా టీచర్స్ కి తెలుస్తారు, తెలుసా? ఇక్కడ నిలబడి ఎంతమంది విని దాన్ని ఓకే వీ హ్యావ్ ఏమంటామనంటే, చెప్పాను కదా కొంచెం సాయం చేయండి, ఇంగ్లీష్లో వీక్ అని చెప్పుకోరని చెప్పాను కదా, అడాప్ట్ చేసుకుంటాం అనేవాళ్ళు ఉన్నారు. ఈ చెప్పేస్తే వాసనలు వస్తున్నాయి, తినేసి వెళ్ళిపోతాం, ఫోటోలు తీసుకుని అనుకునే వాళ్ళు ఉన్నారు. రైట్, అయిపోయింది, దీనికి ఏం లేదు. కానీ పేరెంట్స్ బీ కేర్ఫుల్, చిల్డ్రన్ బీ ఫెయిత్ఫుల్, ఒబీడియంట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ గాడ్. నువ్వు తప్పు చేస్తే
నిన్నంటారా నీ పేరెంట్స్ అంటారా? పెళ్ళైన తర్వాత తెలుసు, ఓ మాట వస్తుంది, ఎలా పెంచారే మీ అమ్మ బాబు నిన్ను, ఈ మాట వింటామా వినమా? అప్పుడు బాధ వస్తుంది, బాధపడతారా బాధపడరా? ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారంటే ఒక వర్డ్ అంటున్నారు, మై మై అబ్బే అది కాదు, మై ఫుడ్ వాడేవాడు మా అమ్మ నాన్న అంటానికి నన్ను అంటానికి. సో ఈ బేబీ మీ లైఫ్లో రాకూడదు, జాగ్రత్త. ఎందుకనంటే మీరు ఎలా ఉన్నారు, ఇందాక ఒక మాట చెప్పాను, ఒక గొడవ రావాలన్నా ఆడవాళ్ళ వల్లే, ఒక గొడవ ఎండ్ అవ్వాలన్నా యువర్ సచ్ గ్రేట్ఫుల్ క్రీచర్స్ ఇన్ వరల్డ్. ఎందుకనంటే ఎవ్రీ ఉమెన్ ఇస్ సేమ్, అందుకని తప్పుడే కాదు. యువర్ సో స్ట్రాంగ్, సో బ్రేవ్, సో కరేజియస్, అండ్ వీటన్నిటికీ కూడా ఒబీడియన్స్ అనేది ఉంటే ఇంకా బాగుంటుంది. సో బీ ఒబీడియంట్, మే గుడ్ గాడ్ bless all these words and he multiply these words in our hearts in 160 and 34. Thank you, God bless you. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడతారా లేకపోతే ప్రేయర్ చేసుకుంటే నువ్వు మాట్లాడతావా? ఓ ఎంత టైం అయిపోయింది అంటున్నావు, రైట్. సునీల్ ఏమన్నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్? సునీల్ గారి కుట్టి గారు లేదు, ఎవరన్నా పిల్లలకి ఏమన్నా చెప్తాము అని అంటే ఉంటే ముందు కావచ్చు, ఒక 2 to 3 minutes. అన్ని చెప్తానా? తమ్ము వస్తావా? కుట్టి నువ్వేమన్నా చెప్తావా? ఏదో ఉంటుంది సార్, మీ అనుభవం ఒకటే తెలియదు. సునీల్ కుట్టి వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే క్లోజింగ్ ప్రేయర్, ఆ తర్వాత బెనిఫిషన్ తోటి మిగిలింది అక్షతలు వేయటము, ఫొటోస్ తీసుకొని ఈ సంవత్సరం నుంచో అమ్మగారు దగ్గర ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు పేర్లో వ్యాపారం చేసి అలాగే మా అత్తగారు సపోర్ట్ చేస్తూ ప్రతిదీ ముగ్గురు దేనికి హాస్పిటల్లో వివేకానంద ట్రస్ట్ హాస్పిటల్కి వచ్చిన పొలాల మందలాంటి హైదరాబాద్ నుంచి వచ్చిన అన్ని వ్యవహారం బట్టి ఢిల్లీ ఫ్రాన్స్ లోకాన్ని అందరికీ మా బాబు గారి బట్టి వైజాగ్ నుంచి వచ్చిన మా చిన్నక్క సింజ వాళ్ళ ప్రాణి బట్టి విక్టర్ మా రామతే షాదం బట్టి నేర్చుకుంటున్నాను. ఎంతో హెల్ప్ చేసి ఎంతో తోడ్పడ్డారు. మా బావగారు
ప్రతి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా తమ్ముని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు, విజయనగరం నుంచి వచ్చారు. అలాగే ఢిల్లీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. సుధాకర్ గారి బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఏ ఏ ఏ ఫంక్షన్ ఉన్నా ప్రతిదీ మాకు సపోర్ట్ చేస్తారు. ఏదైనా ఉందంటే మాకు గైడ్ చేసి అనిపిస్తున్నారు. మా టెక్నీషియన్ పెరుగు గారికి వందనాలు తెలుసుకుంటాను. మాకైతే ఇప్పటి నుంచో దగ్గర చాలా సంవత్సరాల నుంచి నాకు జర్నీ చేస్తున్నారు. అభిభావం బట్టి వందనాలు తెలుసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. ఫ్రెండ్స్, ఫాదర్, మదర్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి పాపను ఆశీర్వదించాలని కోరుతున్నాను. రైట్, మీకు ఏమన్నా అర్థమైనా అర్థపడతా? సింపుల్ గా చెప్తాను. కొల్లి వారి కుటుంబం తరఫు నుంచి మినీ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ కి, సునీల్ కొలీగ్స్, కుట్టి కొలీగ్స్, ఆఫీస్ స్టాఫ్ అందరికి, ఇంకా బావలు, బామ్మర్దులు, తోడల్లుళ్ళు, మరదళ్ళు, వదన్లు, వచ్చిన వాళ్ళ కూడా వందనాలు చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చారు, చాలా చేశారని చెప్పారు. ఆయనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. అందరికీ లంచ్ ప్రిపేర్ చేయబడింది. సో మీ లంచ్ చేసి బిడ్డను బ్లెస్ చేసి చక్కగా కావాల్సిన ఫోటో తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇంట్లో బాగానే మాట్లాడతారు, మరి మైక్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైందో సునీల్కి తెలియదు. రైట్, ఎనీవేస్ గాడ్ బ్లెస్ యూ. ఏదో ఇంటర్వెల్ ఇచ్చారన్నట్టు మాట్లాడుకుంటారు, ఇంకా రైట్. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సునీల్ ఫ్యామిలీ అంతా ముందుకు రావాల్సిందిగా సునీల్ ఫ్యామిలీ అంతా ముందుకు వస్తే ప్రేయర్ చేసుకుంటాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన పిల్లలకు తండ్రి నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి కుట్టిని, సునీల్ని దీవించి చిన్న నిన్ను బట్టి నీకు వందనాలు. ఎవరి ప్రాయంలోనికి మీరు నడిపించి దాన్ని పురస్కరించుకొని బిడలు ప్రభా మరి ఏర్పాటు చేసిన ఈ ప్రార్థనను మీరు ఉండి నడిపించినందుకు నీకు వందనాలు. ప్రభా వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు ప్రభా మరి ఇబ్బందిని బట్టి మీ చేతులు కప్పచెప్పుకుంటున్నాను. అదేవిధంగా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని తండ్రి కృపను చూపించండి. ఏమైనా ప్రాయంలో ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఏమి చేయాలో అన్నింటి నేను ఎవరు వీడకు మీరే నేర్పించి వీడన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాను. యేసు ప్రభా నీవే బిడ్డ పక్షంగా కార్యం జరిగించు. తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డకు ఏమేమి నేర్పించవలసిన, ఎలా ఇంకా నీలో పెంచవలసిన వాటన్నింటినీ మీరు నేర్చుకుని బిడ్డకు నేర్పుకు సహాయం చేసి నడిపించమని బ్రతిమాడు. ఇదిగో దేవా, ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, వారి అవసరతలు ఏమైనావో బాబుగా ఆయన కదా తండ్రి, నీవే వారి అవసరతలను తీర్చి మహిమను పొందుకోమని బిడ్డలందరూ చదువుకోవాల్సిగా కావలసిన జ్ఞానంతో జ్ఞాపక శక్తితో నడిపించమని బ్రతిమాడు. బిడ్డలందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రార్థన యావత్తు నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటూ పొందుకుంటూ ఉన్నాము. పరలోకపు మా తండ్రి, నీ నామం పరిశుద్ధం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదా ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక యొక్క కృపను పొందుకొని ఎవరి ప్రాయంలో ప్రవేశించిన వినికి ఏకదేవుడు తోడై ఉండగా ఆశీర్వాదముల మీద
వర్షింపజేయునిశా ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవాగ్దానము ఇమ్మాయిని కృపరించుము దేవా ప్రేమ వర్షం కృపరించుము దేవా. అందరికి వందనాలు, దేవుని దీవెనలు. దయచేసి కూర్చోనండి. ముందుగా మరి నానమ్మ వచ్చి ప్రార్థన చేసి బిడ్డను దీవించవలసిందిగా కోరుకుంటున్నా. నానమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేసి బిడ్డను దీవించవలసిందిగా కోరుకుంటున్నా. ప్రార్థన చేసుకుంటామండి. మిక్కిలి పరిశుద్ధుడు అయిన మా దేవ, పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ పాదములకి సర్వశక్తి వారిగా తండ్రి నేను ఆశ్రయించున్నారని ధన్యుడని సెలవిస్తున్నాం. తండ్రి నీవే భారం వేస్తున్నాం తండ్రి. ఆయన ప్రభావిత తండ్రి నా బాల్యండి ఎవరు ప్రవేశించదు ఎవరు కావాల్సిన ఆత్మీయ జ్ఞాపకం ఇవ్వండి. యవనస్తులు దేశాలు ఈ వాక్యం బట్టి దాని బాధలను జాడించుకుంటూ చేతలేదు కదా ప్రభావ. బిడ్డ ఎల్లప్పుడూ వాక్యం చదువుతే ఎందరో ప్రభావ, వాక్యం సాధించడం ఎందరో శ్రద్ధ కలిగి ఆత్మీయ జ్ఞానంతో నింపవలసిందిగా కోరుతున్నాను. బిడ్డను వెంటనే ఆశీర్వదించండి. ఈ యొక్క దీనికతో పెట్టండి. ఈ కృప పరికరంతో నింపి నీవే బిడ్డలు ఈ యొక్క పరిశుద్ధాత్మను బిడ్డ చుట్టూ కావలించి కాచి కాపాడవలసిందిగా కోరుతూ నీవే బిడ్డలండి ప్రభా. జ్ఞానందు వయసునందు నీదయందు మనుషుల దయందు భక్తుల్లో సహాయం చేయవలసిందిగా కోరుకొచ్చు. నా ప్రభువు రక్షకులు యేసు ప్రభు పేరిట మిక్కిలి కోరుతున్న బ్రతుకులా గడుపుకుంటూ ఉన్నాను. ఆమేన్. అవును